సెక్రటేరియట్ ముంగట ఈ వాటర్ లాగింగ్ లో ఉన్నాము. ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదనంటే స్వయాన సెక్రటేరియట్ ముందరనే ఇంతగానో నీళ్లు నిండున్నాయి. ఇక్కడ ప్రయాణికులందరూ కూడా ఒకసారి చూడండి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి ప్రజలందరూ కూడా. ఇక్కడ ఎదురుగున్న బస్ స్టాండ్ పరిస్థితి చూడండి. ఇక్కడికి వచ్చి బస్సులు కూడా ఆగే పరిస్థితి లేదు. మన కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన చూస్తే సెక్రటేరియట్ ముందరనే ఇంతగానో వాటర్ లాగింగ్ ఉన్నది. ఇక్కడ అందరికి కూడా ఎంత అవస్థలు పడుతున్నారో మీరు అందరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ మీరు ఒక్కసారి మేల్కోండి. మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే ప్రతి మండలానికి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిస్తున్నారు. కాబట్టి ఇలా సెక్రటేరియట్ ముందరనే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఒక వర్షం పడితేనే ప్రతి దగ్గర కూడా ఒక స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ గల్లీలలో ఉన్న స్విమ్మింగ్ పూల్లలో మీరు ఒక్కసారి తీసి వీడియోలు పంపించండి కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు హైదరాబాద్ డల్లాస్ చేస్తున్నారు. సెక్రటేరియట్ ముంగడ ఇది చూస్తే మనకు అర్థమైంది మన హైదరాబాద్ డల్లాస్ అయిందని. ముఖ్యమంత్రి గారు మీరు హైదరాబాద్ ప్రజలకందరికీ కూడా ఒక్కసారి మీ జీహెచ్ఎంసీ కమిషనరు, మీ మేయరు, మీ సుపుత్రులు కేటీఆర్ గారు హైదరాబాద్ ఎంత మంచిగా సుందరంగా తయారు చేసిందో ఒక్కసారి చూడండి. దీంట్లో పిల్లలు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇంకా కేసీఆర్ గారు మీరు ఇంటికి పోయే రోజులు దగ్గరకు వచ్చినాయి. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సెక్రటేరియట్ ముంగట నేను వచ్చి ఒకసారి ముఖ్యమంత్రికి వీడియో పెడుతున్నాను. మీకు ఇబ్బందులు ఎట్లున్నాయో ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారికి. చెప్పండి. ఇక మీరు ఆనందంగా ఉన్నారా స్విమ్మింగ్ పూల్ చూసి? ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా హైదరాబాద్ డల్లాస్ చేసిరని. అమెరికా లెక్క ఉందా హైదరాబాద్? ఏం సార్ ఇది హైదరాబాద్ ఉన్న పరిస్థితి. బస్ స్టాండ్లు మొత్తం నీళ్లుంటే ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంత రోడ్ల మీద ఇంత అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి గారు మాత్రము ప్రగతి భవన్ లో హ్యాపీగా ఉన్నారు. ఆయన ఏం సార్ ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం నీళ్ళు ఇట్లుంటే బస్ స్టాండ్లలో మొత్తం అందరు రోడ్ల మీద నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈసారి దయచేసి కేసీఆర్ ని బాయ్ బాయ్ చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.